अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वासवी मालदो संस्था के ज़रिए एहतमाम संगारेड्डी जिले मरकज में वाक़ आरटीसी दफ्तर में मिट्टी की विनायका मूर्तियों की तकसीम का एक प्रोग्राम मुनक्किद किया गया। वासवी मालू संस्था के बानी सदर तुपाजी अनंता किशन के ज़रिए एहतमाम 5016 मिट्टी की विनायका मूर्तियाँ तकसीम करने के प्रोग्राम का इफ्तिताह TGIC की चेयरमैन निर्मला जग्गा रेड्डी ने किया। इस प्रोग्राम में यूथ कांग्रेस के सेक्रेटरी कना संतोष आर्य विषय संगम वासवी मालू लीडरान नामा भास्कर कुंपली विद्यासागर पल्लूरी प्रकाश और आरटीसी के ओहदेदार और दीगर अमला मौजूद था। సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడం నిమిత్తమై మట్టి వినాయకులను సంగారెడ్డి పట్టణం లోపల 5000 పదహారులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానికి 16 దేవాలయాలలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కాకుండా పాత బస్టాండ్ కొత్త బస్టాండ్లలో 2000 వినాయకులను పంపిణీ చేస్తున్నాము. దీనికి సహకరించిన దాతలకి ఈ తోపాజ్ అనంతకిషన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వాసవి మా సంస్థానం ద్వారా వాసవి మా ఇల్లు ద్వారా మట్టి వినాయకులను పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూ మట్టి వినాయకులను ఉన్న పబ్లిక్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాము. మరి ఈ సంవత్సరం కూడా 5016 గణపతులు అందరికీ పట్టణంలో ఉన్న అందరికి కూడా సరిపోవాలి మట్టి వినాయకులనే ఉద్దేశంతో మేము సరఫరా చేస్తున్నాము. ఈ మట్టి వినాయకుని తీసుకెళ్ళి ఇంట్లో పూజ చేసి అదేవిధంగా నిమజ్జనం చేసినా కానీ వాతావరణంలో కాలుష్యం అనేది ఏర్పడదు. నీటిలో ఉన్న జలచరాలను కూడా మనము ఏదైతే గణపతికి పూజ చేసిన పూజా సామాగ్రి ఉంటుందో అవన్నీ జలచరాలకు ఉంటాయి కనుక దాని నుంచి కాపాడబడతాయి కనుక అందుకోసానికి ఈ మట్టి గణపతులు ఇస్తున్నాం. అందరూ కూడా మట్టి గణపతులను తీసుకెళ్ళి పూజ చేసుకోవాల్సిందిగా కోరుతూ జై వాసవి జై జై.